హాయ్ అండి, జోగేంద్ర క్రియేషన్స్కి స్వాగతం అండి. ఈ వీడియో ఏంటంటే పంజాబీ డ్రెస్ హ్యాండ్ లైనింగ్ అంటే పంజాబీ డ్రెస్కి మనం హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా అండి, దాన్ని మనం మెయిన్ క్లాత్కి ఎలా జాయిన్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం. మీరు క్లారిటీగా చూడొచ్చు. మెయిన్ క్లాత్ని కింద పెట్టి లైనింగ్ క్లాత్ని పైన పెట్టాను, దాని మీద ఒక కుట్టు వేసుకున్నాను. దాన్ని మళ్ళీ ఇంకొక టాక్ హ్యాండ్ కూడా ఉంది చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. నీట్గా ఇంత క్లారిటీగా చూపిస్తున్నాను, మీరు చూడండి. హ్యాండ్స్ జాయింట్లో చాలా మెథడ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇలా ఒక కుట్టు వేసుకోవాలి, నీట్గా వస్తుంది. నిదానంగా నీట్గా వేసుకోండి, మీరు టెన్షన్ పడకండి. రివర్స్ వేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. ఏదైనా చూస్తేనే వస్తుందండి, కొన్ని వింటే వస్తుంది, కొన్ని చూస్తే వస్తుంది. దాంట్లో టైలరింగ్ కూడా ఒకటండి. మెయిన్ చూడాలి, చూస్తేనే అర్థమవుతుంది. చూడకుండా ఏది రాదండి, మనం చేయింది ఏది రాదు. ఇలా వేసుకొని దీన్ని వాపస్ తిప్పుకోవాలన్నమాట. ఇదొక సింపుల్ మెథడ్ అండి. జోగేంద్ర క్రియేషన్ని అందరూ చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం వాపర్స్ వేసుకున్న క్లాత్ని రివర్స్ తిప్పేసి దానికి అంటే నీట్గా పెట్టుకోవాలన్నమాట. చాలా నీట్గా పెట్టుకోవాలి, లేకపోతే బుడగలు వచ్చేస్తుంది, క్లాత్ ఇబ్బంది అయిపోతుంది. నేను చూడండి అటు ఇటు గట్టిగా పట్టుకొని నేను స్టిచ్ చేస్తున్నాను రౌండ్నెస్కి. నేను ఈ హ్యాండ్ 5.5 పెట్టాను పొడవు, రౌండ్ వచ్చి వాళ్ళకి 13 ఉందన్నమాట. 6 తీసుకోవాలి. బేసిక్గా అది డ్రెస్ క్లాత్ కాబట్టి వీళ్ళు నాకు మామూలుగా కొలతలు కాదండి, ఇది వాళ్ళు మెటీరియల్ ఇచ్చారు, డ్రెస్ అది ఇచ్చారు, అందువల్ల డ్రెస్ అది ప్రకారమే తీసుకున్నాను. అది మీకు ఎలా కుట్టాలో ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ దీన్ని చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మీకు నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. మంచి వీడియోస్ పెడతానండి మీకు జోగేంద్ర క్రియేషన్ని. ఏ క్వశ్చన్స్ అడిగినా నేను మీకు ఆన్సర్ ఇస్తానండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ టైలరింగ్లో ఏవి కావాలన్నా నేను మీకు చెప్తాను, రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్.